ఎర్రగుంటపాలెం ఎమ్మెల్యే తాటిపత్రి చంద్రశేఖర్పై నిప్పులు చెరిగిన జనసేన నేతలు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా వైసీపీ శ్రేణులను ఉత్సాహపరిచేందుకు ఎర్రగుంటపాలెం ఎమ్మెల్యే తాటిపత్రి చంద్రశేఖర్ నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై నోరు పారేసుకున్నారు. నీ చరిత్ర ఏంటో అందరికీ తెలుసు. 2019లో మీరు చేసిన అరాచక పాలనకే కదా ప్రజలు మీ కాళ్ళు విరిచి మిమ్మల్ని పక్కన కూర్చోబెట్టారు. 2024లో నువ్వు ఎర్రగుంటపాలెంలో మీ ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి, మీ అధినేత జగన్ ఎంతో మంది మహిళల తాలిబొట్లు తెంచి ఆ డబ్బు ఇస్తే ఆ డబ్బును పంచి నువ్వు ఎర్రగుంటపాలెంలో గెలిచావు. అలాగే సింగరాయకొండ సర్పంచ్గా మీ కుటుంబ సభ్యులు పంచాయతీ డబ్బుల్ని సొంతానికి వాడుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఇది నీ చరిత్ర. నీకు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత లేదు అని ఎర్రగుంటపాలెం ఎమ్మెల్యే తాటిపత్రి చంద్రశేఖర్పై నిప్పులు చెరిగిన రాష్ట్ర ఎస్సీ కమిషన్ మెంబర్ డాక్టర్ పాకనాటి గౌతమ్ రాజ్, రాష్ట్ర మాల కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పెదపూడి విజయ్ కుమార్. 24 ఎలక్షన్లో మీరు గెలిచారు అనుకుంటా ఉన్నారు. ఎవరి డబ్బులతో గెలిచారు మీరు? 2024లో 24 ఎన్నికల్లో మీకు మీ ఎంపీ అభ్యర్థి అయిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, మీ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలోని మహిళలు 30,000 మహిళల తాలిబొట్లు తెంచి ఆ పాపిష్ట సొమ్ముని ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి పంపిస్తే ఆ డబ్బులు పంచి మీరు ఎర్రగొండపాలెం ఎమ్మెల్యేగా అయ్యారు. ఆ విషయం మీరు కాదంటారా? చెప్పండి చంద్రశేఖర్ గారు. అలానే మీ కుటుంబం నుంచి ఒకరు సర్పంచ్ అయ్యారని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. కాదనట్లేదు. మీ కుటుంబం నుంచి సర్పంచ్ అయ్యారు, సింగరాయకొండ సర్పంచ్ అయ్యారు. ఆవిడ ఎంత పెద్ద స్కామ్ చేశారనే విషయం కూడా మీకు తెలియదా? 2 కోట్ల రూపాయలు పంచాయతీరాజ్ డబ్బుల్ని తీసుకెళ్లి ఆవిడ సొంత అకౌంట్లోకి బదిలీ చేసుకున్నారు. ఇది నిజం కాదా? మీరు ఒప్పుకుంటారా? దాని మీద ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు మీరు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆ ఎంక్వైరీని ఆపండి అని చెప్పి మీరు బతిమలాడింది మీకు అది నిజం కాదా? ఇవన్నీ చెప్పండి. ఇవన్నీ వదిలేద్దాం. 2019 నుంచి 24 వరకు మీ పార్టీ నుంచి గెలిచిన సురేష్ గారు మంత్రి ఎమ్మెల్యేగా గెలిచారు, మంత్రి అయ్యారు, విద్యాశాఖ మంత్రిగా చేశారు, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా చేశారు. 2 పదవులు చేసిన మంత్రి గారు 24 ఈ 5 సంవత్సరాల మధ్యలో ఈ ఎర్రగొండపాలెంకి చేసిన అభివృద్ధి ఏంటి? ఎన్ని నిధులు తీసుకొచ్చారు ఎర్రగొండపాలెంకి? కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ 18 నెలల్లో ఉప ముఖ్యమంత్రి గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నారు. ఈ 18 నెలల్లో ఆయన ఎర్రగొండపాలెంకి కేటాయించిన నిధులు ఎంత అభివృద్ధి చేశారు? దీనిపై మీరు చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నారా? నేను చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ సవాలు మీరు స్వీకరిస్తారా? ఎందుకంటే మీరు ఎట్లాగో అసెంబ్లీలోకి రారు, అసెంబ్లీలో చర్చలో పార్టిసిపేట్ చేయరు. అసెంబ్లీ అని చెప్పగానే ప్యాంటు తడుపుకునే బ్యాచ్ మీదంతా. అసెంబ్లీ అంటే గుర్తొచ్చింది. వీళ్ళ నాయకుడు వీళ్ళందరూ కలిసి అసెంబ్లీకి రాకూడదు అని నిర్ణయించుకున్న తర్వాత ఎక్కడ వీళ్ళ సభ్యత్వం పోతుందేమో అనే భయంతో దొంగలాగా వెళ్ళి అసెంబ్లీ రిజిస్టర్లో అసెంబ్లీకి వస్తున్నట్టు సంతకాలు చేసుకొచ్చారు. ఇది నిజం కదా చంద్రశేఖర్ గారు? మీరు దొంగలాగా వెళ్ళి అసెంబ్లీలో రిజిస్టర్లో అసెంబ్లీకి వచ్చినట్టు సంతకం పెట్టింది నిజం కదా? మీరు ఒప్పుకుంటారా? ఇంకోటి, మీరు ఈ కూటమి పాలన నచ్చలేదు, ప్రజలు విసిగిపోయారని చెప్తా ఉన్నారు. మీకు నిజంగా అనిపిస్తుంటే, ప్రజలు అట్లా అనిపిస్తుందంటే మీరు మీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయండి. ఎన్నికలకి వెళ్దాం. ప్రజలు మీకు డిప్పకట్టి కొట్టించి ఇంటికి పంపించకపోతే అప్పుడు అడగండి. ఇంకొకసారి నోరు జారి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మీద, మా నాయకుడి మీద ఇంకొకసారి నోరు జారి మాట్లాడితే మాత్రం మర్యాదగా ఉండదని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినోత్సవ వేడుకల్లో ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే తాటిపత్రి చంద్రశేఖర్ గారు నోటికి వచ్చినట్లు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని వ్యాఖ్యానించడం జరిగింది. వాస్తవానికి నువ్వు ఎర్రగొండపాలెంలో పోయిన ఎన్నికల్లో ఎలా గెలిచావు, ఏ డబ్బు పెంచి గెలిచావు, ఏ అవినీతి సొమ్ము అక్రమ సొమ్ము తీసుకొచ్చి నువ్వు నీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పంచి గెలిచావు అనేది ప్రకాశం జిల్లాలో తెలియని వాడు ప్రతి ఒక్క ఓటర్కి తెలుసు. అలాంటి నువ్వు నిజంగా ప్రజా మద్దతుతోటి గెలిచాను అనుకొని విర్రవీగుతూ నీ ఇష్టం వచ్చినట్టు పరిధి దాటి స్థాయి మరచి వ్యాఖ్యలు చేయడం అనేది తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వాస్తవానికి గౌరవ శాసనసభ్యుల్ని ఏకవచనంతో సంబోధించడం మాకు ఇష్టం లేదు. కానీ ఒక శాసనసభ్యుడిగా ఉండి ఆ హోదా మరిచిపోయి, స్థాయి మరిచిపోయి, ఇంగితం మరిచిపోయి అగౌరవపరిచే విధంగా
ఒక గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యుల మీద కామెంట్ చేయడం అనేది నిజంగా సిగ్గుచేటు. సింత చచ్చినా పులుపు చావలేదని 11 సీట్లకి మీ పార్టీని పరిమితం చేసినా కూడా ఇంకా ఈ విధంగా మీరు పెట్టరైపోతా ఉన్నారంటే మీ నాయకుడు ఏ విధంగా మీకు దిశానిర్దేశం చేస్తున్నాడో ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు. మీరు అన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల ఓడిపోయారని. ఆ 2 చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ గారే మీ పార్టీని 11 సీట్లకు పరిమితం చేసి ఈరోజు ప్రతిపక్ష హోదా అడుక్కునే స్థాయికి తీసుకొచ్చారు. మీరు 2 చోట్ల ఓడిపోయారని చెప్పిన పవన్ కళ్యాణ్ గారే ఈరోజు మీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టడానికి గడగడగడగడలాడేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. మీరు అంటా ఉన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు నాలాగా బచ్చా అని. నువ్వు బచ్చావో లుచ్చావో తుచ్చావో సరే, ఆ చర్చ తర్వాత పెట్టుకుందాం. ఎవరి మీదైతే నువ్వు వ్యాఖ్యలు చేసావో, ఎవరైతే గతంలో నీలాగనే మీ పార్టీలో ఉన్న నానీలు పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వనంటే ఎవడైతే ఆ రోజు కామెంట్ చేశారో వాళ్ళందరూ కూడా ఈరోజు అసెంబ్లీ ఎన్నికల్లో గెలవకుండా డిపాజిట్లు కూడా రాని పరిస్థితులు ఈరోజు ఇళ్లలో కూర్చున్న పరిస్థితి మర్చిపోయావా చంద్రశేఖర్? పరిధి దాటి మాట్లాడితే నాలుక చీరేస్తాను చెప్తా ఉన్నా ఈ సందర్భంగా. పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఏంటి, నీ స్థాయి ఏంటి? నువ్వు చెప్తా ఉన్నావు కదా మా కుటుంబంలో సర్పంచ్గా గెలిచిన తర్వాత నేను ఎమ్మెల్యే అయ్యానని చెప్తా ఉన్నావు. వాస్తవమే అది. మీ ఫ్యామిలీ నుంచి ఒక సర్పంచ్ అయ్యారు. ఆ సర్పంచి మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ అధికారాన్ని వాడుకొని పంచాయతీ నిధుల్ని దాదాపు కోట్లాది రూపాయలని సొంత ఖాతాలకు మళ్లించుకున్న మాట కూడా వాస్తవం కాదా? వారి మీద ఎంక్వైరీ చేయించి ఆర్టీఐ ద్వారా జనసేన పార్టీ ఆ అవినీతి మీద పోరాటం చేస్తుంటే ఆ ఎంక్వైరీ జరగకుండా తమరు మరి ఎంతమంది అధికారులతో ప్రాధేయపడ్డారో గుర్తులేదా? మర్చిపోయారా చంద్రశేఖర్ గారు? నీ పరిస్థితి, మీరు అధికారం ఉన్నప్పుడు మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఏ స్థాయిలో అభివృద్ధి చేశారో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రులుగా, పంచాయతీరాజ్ శాఖ మంత్రులుగా వారు చేస్తున్న అభివృద్ధి పట్ల ప్రజలందరూ కూడా ఈరోజు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది తట్టుకోలేక ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని ఆల్మోస్ట్ ప్రజలందరూ కూడా మర్చిపోయే పరిస్థితి. అలాంటిది తాటిపర్తి చంద్రశేఖర్ అనేవాడు ఎవరికీ గుర్తులేదు ప్రకాశం జిల్లాలో. అప్పుడప్పుడు ఇలా చౌకబారు వ్యాఖ్యలు చేసి పవన్ కళ్యాణ్ గారి లాంటి వ్యక్తిని విమర్శిస్తే మనం హైలైట్ అయిపోవచ్చు. మా జగన్మోహన్ రెడ్డి నాకు ఇంకొక వేరతాడు వేస్తాడని చెప్పి నువ్వు భ్రమపడుతున్నావు. ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికే పంపిస్తాం. ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికే పంపిస్తాం. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని స్థాయి మరచి దిగజారుడు వ్యాఖ్యలు చేస్తే చంద్రశేఖర్ గుర్తుపెట్టుకో, ఎమ్మెల్యే అన్న సంగతి కూడా మర్చిపోద్ది జనసేన పార్టీ. స్థాయి ఎమ్మెల్యేలందరికీ కూడా గౌరవం ఇచ్చి మాట్లాడతాం మేము. పరిధి దాటితే మాత్రం ప్రతిస్పందన చాలా తీవ్రంగా ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఒక తాటిపర్తి చంద్రశేఖరే కాదు, రాష్ట్రంలో ఆ జన్మదిన వేడుకల్లో ప్రతి ఒక్కడు కూడా కారుకోతలు కూసుకుంటా పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేసుకుంటూ దిగజారుడు వ్యాఖ్యలు చేస్తూ స్వయం తృప్తి పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా హెచ్చరిస్తా ఉన్నాం ఈ సందర్భంగా. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ప్రజలు చీకొట్టారు. ఆత్మవిమర్శ చేసుకోండి. ఆత్మవిమర్శ చేసుకొని ప్రజల్లోకి రండి. అంతే తప్పిస్తే ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేసి రాజకీయాల్లో మనం హైలైట్ అవుదాం, ప్రజల్లో ఉన్నాం అనుకుంటే ప్రజలు హర్షించరని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం
మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramannursing.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.